హాయ్ అండి. ఈరోజు మనం కొత్తిమీర చట్నీ చేసుకుందాం. ఇది చూడండి, ఇది 4 కట్టలండి. దాంట్లోనికి ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆయిల్, కొద్ది జీలకర్ర, 1 స్పూను సాల్ట్, కొంచెం చింతపండు అండి. ఈ కొత్తిమీరని ఇప్పుడు మనం 3-4 సార్లు వాష్ చేసుకుందామండి. బాగా వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. కొద్ది జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మీరందరూ రకరకాల కొత్తిమీర పచ్చళ్ళు చూసి ఉంటారండి. ఒక్కసారి ఇది నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. చూసి నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనండి. ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసుకుందామండి. ఇంకా కొంచెం వేగాలి. కొత్తిమీర చట్నీలో మినపప్పు, శనగపప్పు ఏమీ నేనైతే వేయనండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వేలో ఉండగా తీసేద్దామండి. జార్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. చూడండి, కొత్తిమీర మగ్గుతుంది కదా, ఇంకా కొంచెం మగ్గించుకుందామండి. చూడండి, మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దామండి. చల్లారింది లేదో చూద్దామండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందామండి. చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, మిక్సీలో వెల్లుల్లి, పసుపు, కొత్తిమీర, చింతపండు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. చట్నీ అయితే ఇలా అయిందండి. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. బౌల్లో తీసేసుకున్నాం కదండి. దీన్ని టిఫిన్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చండి. నేనైతే ఇంకా పోపులో ఏం వేయనండి, ఇలాగే ఉంచుతాను. మాకైతే ఇలాగే ఇష్టం. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఓకేనండి.